ఒక ఆత్మీయుడి ద్వారా ఇతరులకు మేలు జరగాలి. ఒక ఆత్మీయుడి ద్వారా ఇతరులు మేలైనవి పొందుకోవాలి తప్ప ఆత్మీయుడి ద్వారా ఇతరులకు నష్టం కలిగించే పని చేయకూడదు. ఆత్మీయుడు ఎప్పుడు ఒక ఆత్మీయుడి ద్వారా ఇతరులకు క్షేమం కలగాలి. ఒక ఆత్మీయుడి ద్వారా ఇతరులకు ఆశీర్వాదపు కార్యాలు జరగాలి తప్ప ఆత్మీయుడి ద్వారా ఇతరులకు నష్టం కలగడానికి వీల్లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోనా బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు, చక్కగా గాఢ నిద్రలో ఉన్నాడు. మనం గమనిస్తే యోనా మీద చీటు వచ్చినప్పుడు అంటున్నారు గోడ నావికులు ఏమన్నా తెలుసా, ఓ ఈ నిద్రపోతా నీకేమి వచ్చినది, మనము నశించిపోతున్నాం కదా, నీకెలా నిద్ర పడుతుంది? చూడండి, ఆ ప్రమాదం ఎవరి ద్వారా వచ్చిందని చీట్లు వేసినప్పుడు అది నేరుగా యోనా మీదకి వచ్చింది. యోనా ద్వారా వారి మీదకి ఉపద్రవపు పరిస్థితి వచ్చిందండి. ఒక ఆత్మీయుడి ద్వారా బయట వ్యక్తికి నష్టం వచ్చే పని చేస్తున్నాడు ఆత్మీయుడి నాడు. ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, నీ ద్వారా ఇతరులకు నష్టం కలిగించే పని ఎప్పుడూ కూడా చేయకూడదు. నీ ద్వారా ఇతరులకు ఇబ్బందికరంగా ఎప్పుడు ఉండకూడదు. ఒక ఆత్మీయుడి ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రజలకు ఎప్పుడు కూడా ఆయాసకరంగా ఇబ్బందికరంగా నష్టాన్ని చేకూర్చే వ్యక్తిగా ఉండకూడదు. నీ ద్వారా ఆ వ్యక్తికి ప్రయోజనమే కలగాలి. నీ ద్వారా లోకస్తులకు మేలైన కార్యాలు జరగాలి. బైబిల్ సెలవిస్తా ఉంది, యోసేపు ఉండుట ద్వారానట పోతీఫరు యొక్క కుటుంబం దీవించబడింది, ఆశీర్వదించబడింది. వారు ఫలించారు, ఆశీర్వదించబడ్డారు. యాకోబును బట్టి తన మామ కుటుంబం దీవించబడింది. అనగా ఒక ఆత్మీయుని బట్టి, ఒక ఆత్మీయమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిని బట్టి మరొక వ్యక్తి దీవించబడాలి, ఆదరించబడాలి, బలపరచబడాలి, ధైర్యపరచబడాలి, వారు మేలు పొందుకోవాలి తప్ప ఒక ఆత్మీయుని బట్టి ఇతర వ్యక్తులకు అది ఎప్పుడూ కూడా ఇబ్బందిగా ఉండకూడదు. ఒక ఆత్మీయుడు ఇతరులకు ఎప్పుడు కూడా నష్టాన్ని కలిగించే వ్యక్తిగా ఉండకూడదు. ఒక ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఇతరులకు అన్యాయం చేసే వ్యక్తిగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళందరి కొరకు, ఈ మాట ఒప్పుకోకపోయిన లోకం, ఆయన మనుషులందరూ కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించాడు. ఆయన మనుషులందరికీ ఆయన మేలు చేశాడు. ఆయన మనుషులందరి యొక్క క్షేమం కొరకు ఆయన తన దేహమును, తన ప్రాణమును తారపోసాడు. ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు మేలు చేశాడు తప్ప ఎవరికి ఎంత మాత్రమో హాని తలపెట్టలేదు. ఈనాడు ఆత్మీయుడిగా ఉన్న నీ ద్వారా మరొక వ్యక్తి మేలు పొందుకోవాలి తప్ప కీడు పొందుకోవడానికి వీల్లేదు, నష్టాన్ని పొందుకోవడానికి వీల్లేదు, అవతల వ్యక్తి ఇబ్బంది పడడానికి వీల్లేదు. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు?